అసలు ఏకాదశి నిజానికి ఎక్కడ ప్రారంభం? చైత్రమాసంలో ఉన్న ఏకాదశి ప్రారంభం, కానీ దాన్ని ప్రథమ ఏకాదశి అనరు. ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు. సంస్కృతంలో ప్రథమ ఏకాదశి అయితే తెలుగులో ప్రథమ, తొలి, మొట్టమొదటి, తొలి ఏకాదశి, తొలి ఏకాదశి అంటుంటారు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు. కాబట్టి ఏకాదశి వ్రతం ఎవరి కొరకు? ఎవరి కొరకు వారి కొరకే. ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు, నా పిల్లల కొరకు కాదు. నా భార్య చేస్తే నా కొరకు, దాని బిడ్డల కొరకు కాదు. నేను చేస్తే నా కొరకు, నా భార్య చేస్తే తన కొరకు, నా పిల్లలు చేస్తే వారి కొరకు. ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకే. ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది. ఆ చెరుకు కర్ర నలిగింది కదండి, నేను నలగాల అని నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు. అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా క్లీశ పెడతారో వారు మాత్రమే ఏకాదశి వ్రతమును చెయ్యగలరు. క్లేశము అనుభవించడానికి ఇష్టము లేనివారు ఏకాదశి వ్రతము చెయ్యలేరు. అందుకే ప్రతి శుక్లపక్షంలో ఈశ్వరుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని ఎందుకు నిర్ణయం చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. మనకి ఏకాదశి అన్న మాటకి 11 అని అర్థం. ఏకాదశి 11 అయితే క్లేశ పెట్టడము అన్న మాటకున్న అర్థం ఏమిటంటే, మీరు ఏమీ చెయ్యొద్దు, ఇలాగే కూర్చోండి, ఒక 4 గంటలు లేవద్దు, ఇలా కూర్చోండి అన్నాను అనుకోండి, ఇది పెద్ద కష్టమే ఉందండి అనిపిస్తుంది ముందు. కానీ ఓ అరగంట అయ్యాక బోల్డ్ అని పనులు ఉన్నాయి, ఏమిటో ఇలా కూర్చోబెట్టాడు, ఉత్తినే ఇలా కూర్చోవడం వల్ల ఎన్ని పనులు పోతున్నాయి, కూర్చోవడం ఏమిటి అనిపిస్తుంది. ఓ గంట పోయాక నాకేమీ అక్కర్లేదు కానీ కాస్త ఈ కాలు తీసి ఈ కాలు పైకి ఎత్తనిస్తే చాలు అనిపిస్తుంది. కూర్చోలేడు. ఈ శరీరాన్ని అలా మీరు కూర్చోవడానికి అనువుగా 4 గంటలు కూర్చోబెట్టగలిగారనుకోండి, క్లేశపడి అయినా ఆసనం మారకుండా, పూజలోంచి పైకి లేవకుండా, ఆవలించకుండా, ఒళ్ళు విరవకుండా మీరు పూజామందిరంలో కూర్చోగలిగితే, శరీరము క్లేశపడుతోందని తెలిసినా మీరు దాన్ని అలా కూర్చోపెట్టగలిగితే, మీ శరీరము కన్నా మీ మనసు పైన నిలబడి అధికారాన్ని పొందింది అని గుర్తు. ఎందుకు అంటారేమో, ఇది నలుగుడు పడకుండా, ఇది క్లేశపడకుండా ఇది వెళ్ళదు. ఇది శాస్త్రంలో పరమరహస్యం. ఇది అసలు వచ్చినది ఎందుకు అంటే, 2 కారణాల కోసం ఈశ్వరుడు దీన్ని ఇస్తాడు. తరించాలి అన్న ఉద్దేశ్యం తనంత తాను పొందని వాడికి ఈ శరీరం రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు 2. ఒకటి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము క్షయమైపోతుంది, పూర్వజన్మలో చేసుకున్న పాపము క్షయమైపోతుంది. ఈ 2 జరుగుతాయి. ఎలా జరుగుతాయని మీరు అడుగుతారేమో. దీనికి ఏదో అనారోగ్యం వస్తుంది, ఈ మోకాలు నొప్పెడుతుంది, అబ్బా మోకాలు నొప్పిగా ఉంది, మోకాలు నొప్పిగా ఉంది, మోకాలు నొప్పిగా ఉంది అంటాడు. అసలు శరీరం అన్నది లేదనుకోండి, నొప్పిగా ఉందని బాధపడడానికి మీకేముంది? మీరు బాధపడడానికి ఏం లేదు. మీరు బాధపడాలి అంటే మీకు శరీరం ఉండాలి. శరీరం ఉంటే మనసు ఉంటుంది. అప్పుడు మనసు ఎప్పుడు బాధపడుతుంది? నా కూతురు ఏదో బాధపడితే నా మనసు బాధపడుతుంటుంది. నేను చేసుకున్న పాపపుణ్యాలు పోవాలి అంటే ఈ శరీరంతోనే నేను పోగొట్టుకోవాలి. నేను అలా ఓ భవనాన్ని చూపించి ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అంటున్నాను అనుకోండి, నా పుణ్యం పోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత పొంది ఉన్నారో అంత వలన ఈశ్వరుడు అంత పుణ్యాన్ని క్షయం చేస్తాడు. నీకు ఇంత పుణ్యం చేశావు, అది పోతే ఇదిగో ఇంత నీకుంది అన్న అధికారం ఇస్తాను. ఇన్ని మాటలు నాదని నువ్వు అనొచ్చు. ఇంత పుణ్యం నీకు పోతే ఇంత సుఖాన్ని నువ్వు అనుభవించవచ్చు. అందరూ ఒకడు కష్టపడి నడిచెడుతున్నాడు, అంతకన్నా ఒకడు సైకిల్ మీద ఎడుతున్నాడు, అంతకన్నా తేలిగ్గా ఒకడు స్కూటర్ మీద ఎడుతున్నాడు, అంతకన్నా తేలిగ్గా ఒకడు కారు మీద ఎడుతున్నాడు, ఇంకా తేలిగ్గా ఒకడు కబుర్లు చెప్పుకుంటూ రైల్లో వెడుతున్నాడు, ఏసీలో, ఇంకా తేలిగ్గా గంటలో ఒకడు విమానంలో వెడుతున్నాడు. భోగమునందు స్థాయి మార్పులో ఈశ్వరుడు పుణ్యాన్ని క్షయం చేసేస్తాడు. అంటే నీవు అందులో ఎంత కష్టపడవలసి ఉంటుందో
అంత కష్టాన్ని దాటేస్తావు. ఓ 1000 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యవలసి వస్తే, నిజంగానూ పాదచారి అయి నడవవలసి వస్తే పడవలసిన క్లేశాన్ని 2 గంటల్లో ఓ సీట్లో కూర్చుని ఏసీలో పేపర్ చదువుకుని వెళ్ళిపోయావు. వెళ్ళిపోవడం వరకు బాగానే ఉంటుంది. వెళ్ళిపోయిన కారణం చేత నీ పుణ్యం క్షయమైపోతుంది. నిన్ను విమానంలో పంపించానా లేదా 2000 కిలోమీటర్లు? ఉత్తినే వెళ్ళావా? డబ్బు ఇచ్చాను కాబట్టి టికెట్ కొనుక్కున్నావు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? చేసిన పుణ్యం పోతే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు పుణ్యాన్ని తగ్గిస్తాడు. పుణ్యాన్ని తగ్గిస్తూ ఐశ్వర్యమునిచ్చి క్షయం చేసేస్తాడు భోగంగా. మీరు అనుభవించకపోయినా నాదని పోగొట్టేస్తాడు. నాది అంటూ ఉండడం వల్ల పోతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రారంధం ఎక్కడొస్తుందంటే, గత జన్మలలో చేసిన పుణ్యం క్షయమైపోయి వారసుడికి ఆస్తిగా వెళ్ళిపోతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే తర్కాన్ని పట్టుకోవాలి. ఓ 1,00,000 రూపాయలు కష్టపడి 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 దాచాడు. ఇదంతా నాది నాది నాది, నేనెవరికి ఇవ్వను నేనెవరికి ఇవ్వనన్నాడు. వెళ్ళిపోయాడు. ఎవరికి వెళుతుంది అది? కొడుక్కో కూతురుకో వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు మిగిలింది అంటే ఆయన పుణ్యం ఏమైంది? పోయింది. జీవుడు పుణ్యం. 1,00,000 రూపాయలు ఏమైపోయింది? వారసుడికి వెళ్ళిపోయింది. జీవుడు ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. శాస్త్రం అంటుంది, నిజంగా నీది నువ్వే అనుభవించాలనుకుంటే మార్గం ఏమిటో తెలుసా? దాన్ని దానం చేయడమే. దానం చేస్తే నీకు పుణ్యం అయిపోయి మళ్ళీ నీ దగ్గర పడిపోతుంది వచ్చి. మళ్ళీ నువ్వు జీవుడిగా ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నీతో పాటే ఆ పుణ్యం వస్తుంది. వచ్చి మళ్ళీ నువ్వు భోగం అనుభవించడానికి పుణ్యం అడ్డొస్తుంది. నువ్వు ఇక్కడ విడిచిపెట్టి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశావు. శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంక జీవుడికి సంబంధం లేదు, దానికి సంబంధించింది. వేరే శరీరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ సుఖాన్ని అనుభవించడం, దుఃఖాన్ని అనుభవించడానికి మళ్ళీ నీ పాపపుణ్యములే లెక్క. ఏది? ఏం పెట్టి అనుభవింపజేయాలి? అందుకని బాగా కష్టపడిపోతున్నాడు, పాపం పోతోందని గుర్తు. బాగా సుఖపడిపోతున్నాడు, పుణ్యం పోతోందని గుర్తు. మీరు జాగ్రత్తగా పట్టుకుంటే, బాగా కష్టపడుతున్న వాడెవరో వాడు తన పాపాన్ని పోగొట్టుకుంటున్న అదృష్టవంతుడు. బాగా సుఖపడుతున్న వాడెవరో వాడు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్న దురదృష్టవంతుడు. కాబట్టి బాగా సుఖపడేవాడెవడో వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలి. జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలంటే ప్రయత్నపూర్వక త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు. అది చెయ్యవు, జీవుడు దరిద్రుడవుతాడు. శరీరాన్ని ఉందండి, ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఇదో అద్దె కొంప. భగవాన్ రమణులు చెప్పినట్టు ఇవాళో రేపో ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత, అయ్యా మళ్ళీ నేను విమానం ఎక్కుతానండి, అయ్యా మళ్ళీ నేను గుర్రం ఎక్కుతానండి, అయ్యా నేను మళ్ళీ ఏనుగులు ఎక్కుతానండి, మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్తానండి అంటే నీ మోహం గతంలో నువ్వు చెప్పిందే ఉంది, నువ్వు చేసిందే ఉంది. పావలాకా సుచ్చుకోకుండా చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ చెప్పడానికి? నువ్వు భక్తితో చెప్పింది ఏమైనా ఉందా? కీర్తి కండూతి లేకుండా నువ్వు చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ నువ్వు చెప్పడానికి? నువ్వు ఏదీ కోరకుండా ఈశ్వరుణ్ణి నమ్మి ఇలా పెట్టింది ఏమైనా ఉందా? దాన్ని అక్షయం ఈశ్వరుడు చేయడానికి. పుణ్యమన్న కోరికతో కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇస్తున్నాను అని ఇవ్వగలవా? భవతే విష్ణుస్వరూపాయతే అంటూ ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అక్షయం చేస్తాడు ఈశ్వరుడు దాన్ని. నువ్వు ఇచ్చిన రూపాయి ₹1,00,00,000 అయిపోతుంది పుణ్యంలో. అది చమత్కారం. అది అసలు జీవన విధానమునందుండేటటువంటి పెద్ద రహస్యం. అందుకే ధర్మశాస్త్రం ఎంత దాచాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దానం చెయ్యాలి కూడా చెప్పేసింది. తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోనివాడు తనని తాను ఖేద పెట్టుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు తన భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన కన్నా ఖర్చు పెట్టడం అంటే అసలు నీకున్నదంతా దానం చేయమని శాస్త్రం చెప్పదు. ఎందుకో తెలుసా అండి? గృహస్థుకి నియమం ఉంది, బిడ్డలకి విడిచిపెట్టాలి, విడిచిపెట్టకుండా వెళ్ళకూడదు. కానీ 3వ వంతు మాత్రం దానం చేసుకోకపోతే జీవుడు పాడైపోతాడు. పుణ్యం పోయింది, మళ్ళీ పుణ్యం ఏది జీవుడి ఖాతాలో? అందున అసలు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వరుడు కొరకు అంటూ ఇచ్చిన వాడిది 1 కోటి చేస్తూ పెడతాడు ఈశ్వరుడు. కాబట్టి క్లేశము లేక నీవు తరించలేవు. ఇది సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన.
మీ జీవితంలో మీరు ఎప్పుడూ మీ కొరకు మీరు కాకుండా మీరు పక్కవారి కొరకు కూడా ఏదో చేస్తూ ఉండాలి. దేని కొరకు అంటే వాడికి లేనివాడని కాదు. భవతే విష్ణుస్వరూపాయతే, ఆ విష్ణువే నన్ను తరింపచేయడానికి అక్కడ పుచ్చుకునేవాడిగా నిలబడ్డాడు. ఆయన అలా నిలబడకపోతే నా పుణ్యం ఎలా వృద్ధి పొందుతుంది? నా జీవుడికి ఖాతాలో ఎలా పడుతుంది ఐశ్వర్యం? కాబట్టి విష్ణువే వచ్చి లేనివాడిగా నించుని నా దగ్గర పుచ్చుకుంటున్నాడు. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం అందుకు చేస్తారు. సనాతన ధర్మంలో అందుకే పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. ఇక్కడి ఐశ్వర్యం భవిష్యత్ జన్మలలో ఐశ్వర్యంగా మార్పు చేయడానికి ఆయన ఉపకరణంగా నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అసలు శరీరమును క్లేశ పెట్టకుండా నీవు తరించలేవు. ఇందులో మొదటి మెట్టు ఎక్కడ వరకు? పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినప్పుడు జీవుడు మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే అన్న దగ్గర నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి నా దగ్గర అంత డబ్బు లేదు, ఈశ్వరుడి పల్లకి మొయ్యి. ఏమండి నేను పల్లకి మొయ్యలేను, కూర్చుని భగవత్కథ వినగలవా? విను. నేను భగవత్కథ కూడా వినలేను, పోని నామం చెప్పగలవా? చెప్పు. నేను నామం కూడా చెప్పలేను పైకి, పోని నోట్లో అనుకోగలవా? అనుకో. స్మరణం, మనసుతో ఈశ్వరుణ్ణి స్మరించగలవా? స్మరించు. నువ్వు ఏది చేసినా పుణ్యమే. నువ్వు ఈశ్వరుడితో ఎలాగైనా దగ్గరి సంబంధాన్ని పెట్టుకుంటే నువ్వు నిచ్చెన ఎక్కుతున్నవాడివే. ఇందులో మళ్ళీ 2 మార్గాలు ఉంటాయి. మొదటి మార్గము ఉత్తర జన్మల యందు జీవుణ్ణి సుసంపన్నుణ్ణి చేసుకోవడం. ఎందుకో తెలుసా అండి? ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటారు. ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటే దక్షిణాయనంలో వెళ్ళిపోయిన వాడు నిర్భాగ్యుడు అని కాదు దాని అర్థం. ఉత్తరాయణంలో వెళ్ళిపోయిన వాడు అంటే ఏంటంటే చేసుకోవలసిందంతా చేసుకుని వెళ్ళిపోయినవాడు అని. దక్షిణాయనంలో చేసుకోవలసిందంతా చేసేసుకున్నవాడు ఉత్తరాయణంలో పెడతారు కదండి. అంటే చేసుకోవలసిన పుణ్యం అంతా చేసేసుకున్నవాడు దక్షిణాయనంలో వెళ్ళినా ఒకటే, ఉత్తరాయణంలో వెళ్ళినా ఒకటే. ఇప్పుడు ఈ చేసుకునే పుణ్యం 2 కింద విభాగం చేస్తాడు ఈశ్వరుడు. ఒకటి మళ్ళీ వచ్చే జన్మకి పెట్టుబడిగా నువ్వు వాడుకోవలసింది. 2 అసలు జన్మే అక్కర్లేదని ఈశ్వరుడితో కలిసిపోవలసింది. ఈ రెండిటిలో నీకు ఇంకా వచ్చే జన్మలో కూడా ఏదో వెలగబెట్టేద్దామన్న కోరికుంటే మొదటి మార్గం. అసలు నేను అలా వెలగబెట్టేద్దామన్న కోరిక నాకు లేదు, మహాప్రభో మళ్ళీ నాకు ఈ ధర్మశాస్త్రాలు ఈ సూక్ష్మాలు తెలుస్తాయో తెలియవో, కొంపతీసా జన్మలో మళ్ళీ నేను అన్నీ దాచుకుని వెళ్ళిపోతే అప్పుడు ఏమైపోవాలి జీవుడు? నాకు అది వద్దు ఇది వద్దు, నాకు అది సున్నైపోవాలి, ఇది సున్నైపోవాలి. పాపము పుణ్యము 2 ఉండకూడదు నాకు. ఇప్పుడు పాపము లేదు పుణ్యము లేదు. ఇప్పుడు 2 లేనప్పుడు ఈ శరీరం ఎందుకు అనుభవించడానికి? పాపానుభవానికి శరీరం, పుణ్యానుభవానికి శరీరం. పాపానుభవం లేదు, పుణ్యానుభవం లేదు, ఇంక ఈ శరీరం ఎందుకు నీకు? కాబట్టి ఇవ్వడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇవ్వకుండా ఉండాలి అంటే పాపమును పుణ్యమును కాల్చాలి. పాపమును పుణ్యమును కాల్చడానికి నీకెంత పాపం ఉందో నీకు తెలుసా? నీకెంత పుణ్యం ఉందో నీకు తెలుసా? తెలియదు. ఈశ్వరుడు అన్నాడు, నీవు నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఇంకోడికి ఇచ్చేయడం కష్టమైనా క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కోసం నీకిచ్చిన తెప్పయైన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశాడు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహపాద సేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం, అక్కడికి వెడతాడు, ఆనందనయం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రానే రాదు. సద్గురోహ పాదసేవనం, సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళ నొప్పులే ఉండవంటాడు. ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు. కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నిప్పిడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన
వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా. ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం. మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చేస్తాడు.